హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి పిజ్జా వీడియోతో మీ ముందుకు వచ్చింది మీ సిరి బాలాజీ. ముందుగా పిజ్జా బేస్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 750 గ్రామ్స్ మైదా, ఆయిల్, కర్డ్, సాల్ట్, షుగర్, వాటర్ అండ్ ఈనో. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకొని నేను మైదా పిండిని కలుపుకుంటున్నాను. నేను ముందుగానే షుగర్, సాల్ట్ తగినంత వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఈనో ప్యాకెట్ వేసి 250 గ్రామ్స్ కర్డ్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మనం 1/2 లీటర్ వాటర్ తీసుకొని చపాతీ పిండి వచ్చిన విధంగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ పిండి అనేది పిజ్జా బేస్ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి పైన చల్లుకుందాం. ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసి స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ వదిలేసేలా పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు చీజ్ని తీసుకొని తురుముకుందాం. నేను ఇక్కడ అమూల్ చీజ్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకేదన్నా చీజ్ తీసుకోవచ్చు. నేనైతే అమూల్ చీజ్ తీసుకున్నాను. అమూల్ చీజ్లో కూడా నేను జస్ట్ నార్మల్ చీజ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం చపాతీ బండ మీద లైట్గా మైదా చల్లుకొని మైదా పిండి తీసుకొని చేత్తో రౌండ్ షేప్లో వచ్చేలా తీసుకోండి, రుద్దుకోండి. నేనైతే హ్యాండ్తోనే రౌండ్ షేప్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 5 మినిట్స్ ముందే మనం హీట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత పిజ్జా బేస్ వేసి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఘాట్లు పెట్టుకోండి 2 సైడ్స్. ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే బాగా కాలిన తర్వాత ఆయిల్ పూసుకొని పక్కకు తిప్పుకొని ఇంకొకసారి ఆయిల్ స్ప్రెడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బేస్ అనేది కాల్చుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కెచప్, 2 టేబుల్ స్పూన్స్ పిజ్జా సాస్ అనేది తీసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు చీజ్ వేసుకుందాం. చీజ్ అనేది ఫస్ట్లో ఉన్న వేసుకోవచ్చు, లాస్ట్లో ఉన్న వేసుకోవచ్చు. నేను 2 సార్లు వేస్తున్నాను. నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకున్నాను. వెజ్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి వెజ్ పిజ్జాలో నేను ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను. ముందుగానే నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మన ఇంట్లో ఓవెన్ లేదు కాబట్టి నేను ముందుగానే లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కార్న్, టమాటో కూడా తీసుకున్నాను. మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసి చీజ్ వేసుకోండి. చీజీ లవర్స్ ఎవరైనా ఉంటే చీజ్ ఎక్కువగా వేసుకోవచ్చు. దాని తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మన పిజ్జా అనేది బేక్ చేసుకోవాలి. దాని తర్వాత 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పీసెస్గా కట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.